హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా స్మాల్ రిక్వెస్ట్. నా వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం వల్ల చాలామందికి తెలుస్తుంది. మేబీ వాళ్ళకు ఉపయోగపడవచ్చు. ఓకే అండి, ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు వచ్చిన అదేంటో చూద్దాం. జీమెయిల్ అకౌంట్ సెప్టెంబర్ 20 నుంచి ఈ జీమెయిల్ ఖాతాలన్నీ రద్దు. మీ ఖాతా ఇలా సేవ్ చేసుకోండి. నాకు సెప్టెంబర్ 20 నుంచి అనేది మనకు అలా జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఉంటుంది. సో ఆ జీమెయిల్ ఖాతాలన్నీ కొన్ని రద్దు చేస్తున్నారట. మరి అది ఎందుకు చేస్తున్నారో ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు ఫుల్ వీడియోలో. మీకు కూడా జీమెయిల్ అకౌంట్ ఉంది కదా, ఉందా? దానిని గత 2 సంవత్సరాలుగా ఉపయోగించడం లేదా? అయితే ఈ వార్త మీకోసం. ఎవరికైతే జీమెయిల్ అకౌంట్లో క్రియేట్ చేసుకుని ఉంటారో 2 ఇయర్స్ నుంచి దాన్ని వాడకుండా ఉండడం, సో మెయిల్ పంపడం కానీ లేకపోతే అసలు జీమెయిల్ ఓపెన్ చేయకపోవడం, అలాంటి వాళ్ళ కోసం ఈ వార్త. ఎందుకంటే సెప్టెంబర్ 2024 నుంచి అలాంటి ఖాతాలను గూగుల్ తొలగించనుంది. ఈ క్రమంలో అలాంటి ఖాతాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. సో అలాంటి ఖాతాలను మనం మరి కాపాడుకోవాలంటే మరి ఏం చేయాలి చూద్దాం. మరి ఏం చేయాలని చూడొచ్చు. గూగుల్లో దాదాపు ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఐడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫోన్ ఉన్న వాళ్ళకి, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఐడి కంపల్సరీ ఉంటుంది. సో చాలామంది దానిని యాక్టివ్గా ఉంచుతారు, కానీ కొంతమంది మాత్రం దానిని పట్టించుకోకుండా వదిలేస్తారు. ఇప్పుడు గూగుల్ అలా వదిలేసిన అకౌంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకొనుంది. సో ఎప్పుడో క్రియేట్ చేస్తారు గూగుల్ అకౌంట్, వాళ్ళు ఏం వాడరు దాన్ని, జనరల్గా అట్లా ఏం చేస్తారు. సో అలా 2 ఇయర్స్ నుంచి క్రియేట్ అయి ఉన్న జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఏం వాడకుండా. సో అలాంటి అకౌంట్లని ఇప్పుడు గూగుల్ అనేది పర్మనెంట్గా రిమూవ్ చేస్తుందంట. ఈ నేపథ్యంలో దాదాపు 2 సంవత్సరాల పాటు యాక్టివ్గా లేని జీమెయిల్ ఖాతాలను గూగుల్ తీసివేయనుంది. సెప్టెంబర్ 2024 నుంచి గూగుల్ ఇలాంటి జీమెయిల్ ఖాతాలను తొలగిస్తుంది. ఈ క్రమంలో అలాంటి ఖాతాలు యాక్టివేట్ చేసుకోవాలని కూడా అలర్ట్ చేసింది. దీంతో గూగుల్ దాని సర్వర్ స్థలాన్ని ఖాళీ చేయబోతుంది. సో చూసారు కదా, 2 ఇయర్స్ నుంచి ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకుని వాడకుండా ఉంటారో, సో అలాంటి జీమెయిల్ అకౌంట్స్ని పర్మనెంట్గా రిమూవ్ చేయబోతుంది గూగుల్. సో మరి తొలగించే యాప్ గూగుల్కి ఉందా చూద్దాం. గూగుల్ ఇన్యాక్టివ్ పాలసీ ప్రకారం 2 సంవత్సరాల పాటు ఉపయోగించిన గూగుల్ ఖాతాలను తొలగించే హక్కు గూగుల్కి ఉంది. ఈ నిర్ణయం వల్ల లక్షల కొద్ది జీమెయిల్ ఖాతాలు తొలగించబడతాయి. అయితే గూగుల్ వారి ఖాతాలను తొలగించడానికి ముందు జీమెయిల్ వినియోగదారులకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. తద్వారా జీమెయిల్ వినియోగదారులు వారి డేటాను భద్రపరచుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఉపయోగించిన జీమెయిల్ ఖాతాను ఎలా సేవ్ చేసుకోవాలి? మీ జీమెయిల్ ఖాతాను తొలగించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా సేవ్ చేసుకోవచ్చు అనే విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాం. సో మరి అలాంటి ఖాతాలను కూడా మనం ఇప్పుడు సేవ్ చేసుకోవాలంటే, యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో మనకు డియాక్టివేట్ కాకుండా కూడా మనకు దానికి ఒక మార్గం ఉంది అన్నట్టు. సో ఇప్పుడు కూడా దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నమాట అలాంటి ఖాతాలను కూడా. సో మరి ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు మీ జీమెయిల్ ఖాతాను ఇలా సేవ్ చేసుకోండి. ముందుగా మీ జీమెయిల్ ఖాతా డియాక్టివేట్ కాకుండా కాపాడుకోవాలంటే మీరు మీ జీమెయిల్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. ఫస్ట్ మన జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ ఖాతా నుంచి ఎవరికైనా ఈమెయిల్ని పంపండి, లేదా ఇన్బాక్స్లో ఉన్న మెయిల్ని చదవండి. అప్పుడు మీ ఖాతా యాక్టివేట్ అవుతుంది. తెలుసు కదా, మన ఈ జీమెయిల్ ఐడి నుంచి ఎవరికైనా ఒకరికి మెసేజ్ అంటే మెయిల్ చూడండి, లేదంటే మీ జీమెయిల్కి మీకు వచ్చిన ఇన్బాక్స్లో మెసేజ్ ఉంటాయి కదా, వాటిని ఓపెన్ చేసి చదవాలి. దానివల్ల మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మీరు గూగుల్ ఫోటోల ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా ఫోటోలను షేర్ చేసినప్పుడు మీరు జీమెయిల్ ఖాతాను యాక్టివేట్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు గూగుల్కి ఫోటోలను యాక్టివేట్ చేస్తారు కదా, అలా ఫొటోస్ కూడా మనకు పంపిస్తారు కదా, గూగుల్కి వెళ్ళిన అట్లా కూడా మన అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉంటుందట. సో మీ జీమెయిల్ ఖాతాకు లాగిన్ చేయడం ద్వారా యూట్యూబ్లో వీడియోను ప్లే చేస్తే ఇది మీ ఖాతా లాగ్ చేయబడకుండా నిరోధించబడుతుంది. ఓకే, మనం యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు జీమెయిల్ అకౌంట్ వాట్సాప్ కదా, యూట్యూబ్ ఓపెన్ చేయాలంటేనే యాక్చువల్లీ జీమెయిల్ అకౌంట్ కనెక్టివిటీ ఉండాలి కంపల్సరీ. అట్లా కూడా యూట్యూబ్ లాగిన్ చేసిన కానీ మనకు సేవ్ అవుతుంది మన అకౌంట్. గూగుల్ ఖాతాకు సైన్ ఇన్ చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏదైనా టైప్ చేసి వెతకండి. ఈ పద్ధతిలో మీరు మీ జీమెయిల్ ఖాతాను డియాక్టివేట్ కాకుండా కాపాడుకోవచ్చు. సింపుల్ మార్గం, ఇక్కడ మనకి ఏం లేదు. అంత స్టోరీలో ఒకటే విషయం చెప్పాల్సింది ఏంటంటే, 2 ఇయర్స్ నుంచి మనకు జీమెయిల్ క్రియేట్ చేసి వాడకుండా ఉంటారు కదా ఖాతాలన్నీ. సో అలాంటి ఖాతాలు ఇప్పుడు అనేది మనకు డియాక్టివేట్ చేయబడుతున్నాయి, పర్మనెంట్గా రిమూవ్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఏ డేటా ఉన్నా పోతుంది. సో అలాంటి ఖాతాలు ఇప్పుడు మనకు డియాక్టివేట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, వాళ్ళకు కూడా ఆల్రెడీ గూగుల్ అనేది రిమైండర్ పంపించిందంట. సో
జస్ట్ మీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయండి. మెయిల్ ఓపెన్ చేసి ఇన్బాక్స్లో ఉన్న ఏదైనా ఒక మెయిల్ చదవండి. లేదు ఇన్బాక్స్లో నుంచి ఎవరికైనా ఒకరు మెయిల్ పంపించండి. సో అలా కూడా యాక్టివేట్ అవుతుంది. లేదు మీ గూగుల్ ఖాతాకి ఫొటోస్ లింక్ చేసుకుంటారు కదా, గూగుల్ ఫొటోస్, అట్లా ఒక ఫోటో షేర్ చేసినా యాక్టివేట్ అవుతుంది. సో ఇదనమాట. సో తప్పకుండా మీ అకౌంట్లో కాపాడుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి దాదాపు నేను ఎంతలేని ఒక 3000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తాను మరి. దీనివల్లనే ఒక మంచి మంచి వీడియో చేయడానికి కూడా నాకు కూడా ఉత్సాహం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.